అనేక అక్రమాలకు పాల్పడిన ప్రస్తుత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తనపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గంగిరెడ్డి వెంకటనాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత గ్రీవెన్సెల్లో తాను దేవాదాయ శాఖకు చెందిన భూమిని కబ్జా చేశానని అంజద్ బాషా ఫిర్యాదు చేయడం వాస్తవ విరుద్ధమన్నారు. తన భూమికి సంబంధించి 1918 నుంచి అన్ని పత్రాలు ఉండగా తాను కబ్జాకు పాల్పడ్డానని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంజద్ బాషా తన సహచరులు చెప్పిన అంశాలపై వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గ్రీవెన్స్ ఎల్లందు మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు గంగిరెడ్డి వెంకటనాథరెడ్డి అనే అతను ఎండోన్మెంట్ ల్యాండ్ కబ్జా చేసినాడు, దొంగ డాక్టర్ని సృష్టించినాడని నా మీద అలిగేషన్ చేసినాడు. దానికి ఈరోజు నా స్టేట్మెంట్ ఏమనగా, నేను ఎండోన్మెంట్ భూమిని ఎక్కడ కూడా కొనలేదు. ఇది ప్యూర్లీ ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఆర్ఎస్ఆర్ ప్రకారము 1908 ఆర్ఎస్ఆర్ ప్రకారము నారక గారు సుబ్బయ్యకి సంబంధించినటువంటి భూమి. నారక గారు సుబ్బయ్య గారు 1918లో చెల్లా సుబ్బయ్య గారు అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. మొత్తం చెల్లా సుబ్బయ్య అనేటువంటి ఆస్తులు దాదాపు 20 ఎకరాల భూములు అమ్మడం జరిగింది చెల్లా సుబ్బయ్య గారికి. అది వచ్చేసి 468/61 సెంట్లు. దీని తదనంతరం నీలం చంద్రుడు అనేటటువంటి ఎస్సీ క్యాండిడేట్ కొనడం జరిగింది 1919లో. తదనంతరం వారు అనేక లోన్లు, బ్యాంకింగ్ ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది. దాని మీద దాదాపుగా లింక్ డాక్యుమెంట్ కంటిన్యూ వచ్చేసి 11 డాక్యుమెంట్లు ఉన్నాయి నా ముందర. 1976 వరకు కంటిన్యూ అయిపోయింది. 1976లో 24 సెంట్లు ఐజియా అనేటువంటి వ్యక్తికి అమ్మినారు. మిగులు 24 సెంట్ల పైకి 41 సెంటు నీలం యేసుదాసు అనేటువంటి వ్యక్తి, వాళ్ళ మనవడైన వ్యక్తి అతని దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అతని పేరున వెడ్లాండ్ నందు 1B అడంగల్ కూడా కడప తహసీల్దార్ వారు ఇవ్వడం జరిగింది 2018లో. 2022 వరకు కూడా అతని పేరు మీద ఉంది. తదనంతరం కొన్ని అలిగేషన్ తీసుకువచ్చి అతని పేరు నుంచి తొలగించి ఎండోన్మెంట్ భూమిగా దీన్ని చిత్రీకరించినారు. కావలసుకునే నాకు సరిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు ఉద్దేశంగా. కావున అధికారి వారు నా మండికను గమనించి నాకు ఎండోన్మెంట్ నుంచి విముక్తి కలిగించాల్సిన కోరుచున్నాను. అంజద్ బాషా గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినారు, ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకుండా. అంజద్ బాషా గారు మీరు తెచ్చుకోండి, మీరు 5 సంవత్సరాలు ఎండోన్మెంట్ మినిస్టర్గా పనిచేశారు, కనీస నాలెడ్జ్ లేకుండా నీకు పక్కోడు చెప్పాడు వినడం ఎంతవరకు సమంజసం చెప్పండి. నీ పక్కనటువంటి వ్యక్తులు సర్వే నంబర్ 384లో వంకపురం బోగును ఆక్రమించుకుని 10 సెంట్లు భారీ భవంతి నిర్మించి ఒక కారు షోరూమ్ని పెట్టి నెలకు ₹1,00,000 ఆదాయం తీసుకుంటాను. అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, అది నేను నిరూపించగలుగుతాను. తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు దస్తావేజు సృష్టించి కడప కార్పొరేషన్ వాడిని కూడా డుంపి గుట్టించి దాని మీద లోన్ కూడా తీసుకోవడం జరిగింది 383 సర్వే నెంబర్ వేసి. వాళ్ళ విని నీకు కనపడడం లేదు, నీ అనుసరులే కనపడడం లేదా? తీయండి, అన్ని వెలికి తీయండి. మొగపురం పోకుని ఎట్లా బిల్డింగ్ చేస్తారండి? మళ్ళీ దానిలో సచివాలయం మీద వేస్తారు. సచివాలయం 5 సంవత్సరాలు నెలలు వాడికి తీసుకుంటారు మీద వేసి. అంజద్ బాషా గారు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి. నా భూమి ఇదో, నేను సరిపోయినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇదో ఆనం రామనాయుడు గారు చెప్పినట్టుగా నా భూమి కూడా ఎండోన్మెంట్ కింద వెళ్ళిపోయింది. మన మినిస్టర్ గారు ఇచ్చారు ఈ మధ్యనే. సరిపోయినటువంటి వ్యక్తుల భూములను ఏమైపోయాయంటే 22A 1 వెళ్ళిపోయింది. నా 41 సెంటు కూడా అదే 22A 41 సెంట్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఎండోన్మెంట్ భూమి నాకు అపోస్పాలు చేస్తున్నారు. నేను ఒక సమాజంలో గవర్నమెంట్ ప్రధానమైన వ్యక్తిని ఈ విధంగా పేపర్కి వేసి నన్ను గొప్ప పట్టించి బుడాపిల్లలు అందరూ కూడా అందరినీ పిలుచుకోవచ్చు. అతనే ఫోన్లు చేస్తూ మీరు రండి ఎంఆర్ఓ దగ్గర పోదాం, వాటి దగ్గర కరెక్ట్ దగ్గర భంగపడుకుంటున్నాడు. అదే మరి అలిగేషన్స్ అతనికి నా పని తప్ప ఏ పని లేనట్లు ఉంది. కాబట్టి అధికారి గారు, మీ పాత్రికా మిత్రులు కూడా నా మొత్తం అన్ని డాక్యుమెంట్ చూసి మీరు కూడా నాకు తగిన న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకోవచ్చు. టెంకాయ చెట్లు వేసుకున్నాను, 2 సంవత్సరాలు టెంకాయ చెట్లు వేసుకుంటే చూడండి. నా భూమి 2 సంవత్సరాలు టెంకాయ చెట్లు వేసుకుంటే చూడండి. జేసీబీ తీసుకొచ్చి ఎలాంటి వ్యక్తి పూర్తిగా పిగిలించినాడు. నాకు ఎటువంటి నోటీస్ అందించలేదు. నాకు అధికారము అంగబలం ఉంది కానీ ఇవాళ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పు, చెప్పండి. చూడండి, 2 years బ్యాక్ అండి. అప్పుడు ఏ అధికారికి చెప్దామనుకున్నా కూడా ఎక్కడ చూసినా కూడా వైసీపీ అధికారమే. ఏమన్నా కూడా వాళ్ళు మళ్ళీ నేను పోయిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఎంతవరకు న్యాయం చెప్పండి. నేను ఎండోన్మెంట్ భూమి తీసుకోలేదండి, నేను చూసే తీసుకున్నా. పట్టాలండి, ప్యూర్లీ పట్టాలండి. డిప్యూటీ సీఎం గారు మీకు తెలియడం ఏమనగా
గతంలో ఎన్నో కబ్జాలు జరిగినాయి, మీరు ఎటువంటి చర్య తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఎలక్షన్ క్యాంపస్లో ఒక పని చెప్పాడు, అంజాద్ భాష కాడిని చూసి ఓటు వేయద్దు, నన్ను చూసి ఓటు వేయద్దు నేను చెప్పారు ఆ రోజు కూడా. అంటే మీ మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత సంస్కారము అంత చిత్తశుద్ధి ఉందని మీరే నిరూపించుకున్నారు. ఆయన కూడా గారు మీ ప్రభుత్వ హయాంలో ఎన్నో భూకబ్జాలు జరిగినాయి, మీ మీద ఎన్నో ఆరోపణలు జరిగినాయి, అవన్నీ కూడా మీరు నిరూపించుకుంటారా? ప్రతిదీ కూడా మేము చిన్నవాళ్ళమని నువ్వు డిప్యూటీ మేయర్ అని మా మీద ప్రతాపం చూపడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు నిరూపించండి, నేను ఎండోమెంట్ కాదు అని చెప్పేసి నేను దేనికైనా సిద్ధం, లేకపోతే మీ మీద కఠినమైన చర్య తీసుకుంటాను. దీనికి సిద్ధమా చెప్పండి.